ఆంధ్రప్రదేశ్ ఫలితాలపైన మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఓటమి పైన ఘోర పరాజయం పైన ఇప్పటికీ పోస్ట్ మార్టం జరుగుతూనే ఉంది. రకరకాలుగా విశ్లేషణలు, రకరకాల అనుమానాలు, లేకుంటే రకరకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సరే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ట్యాంపరింగ్, లేకుంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ను ఏదో చేశారు, ఇదంతా కూడా నాకు తెలిసి ఇవన్నీ కూడా కుంటి సాకులనే నాకు అనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని తారుమారు చేయడానికి ప్రయత్నించి ఉంటే, లేదా ఇంకా వాటిని ఏమైనా గోల్మాల్ చేసి ఉంటే, వైఎస్ఆర్సీపీ అధికారం రాకుండా వాళ్ళు ఏమైనా నడిపి ఉంటే టెక్నాలజీ పరంగా, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి మరి 272 మ్యాజిక్ ఫిగర్ దాటడానికి ఎందుకు ఉపయోగించి ఉండదు అనేది సహజంగా మనందరికీ తలెత్తే సందేహం. కనుక ఇవన్నీ కూడా పక్కన పెట్టాలి. ఈ కుంటి సాకులు, లేకుంటే ఈ ఏది తాడు బొంగరం లేని ఏవో రకరకాల సాకులు, కారణాలు వెతకడం అనేది అనవసరం, టైం వేస్ట్, సమయం వృధా. ఒకటైతే వాస్తవం, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గమనిస్తే 5 ఏళ్ల పాటు ఆయన పార్టీని పట్టించుకోలేదు. ఇది కన్ఫర్మ్డ్. ఆయన పార్టీ ఆఫీస్కు కూడా పోలేదు. పార్టీ కార్యకర్తల్ని పూర్తిగా విస్మరించాడు. ఈ విషయం ఇప్పుడు చాలామంది ప్రస్తావిస్తున్నారు. వివిధ దేశాల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ అభిమానులు కావచ్చు, వాళ్ళు కూడా ఎన్ఆర్ఐలు కూడా ప్రస్తావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా కార్యకర్తగా చూడలేదు. కార్యకర్తలను కానీ, పార్టీని పట్టుకొని పనిచేస్తున్న వాళ్ళని కానీ, పార్టీకి అంకితమై పనిచేస్తున్న వాళ్ళని కానీ పురుగుల కంటే హీనంగా చూశాడు. అందువల్ల దాని ఫలితాన్ని అనుభవిస్తున్నట్టుగా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు. ఇక రెండో యాంగిల్ డిస్కషన్ ఏంటంటే, ఆయన ఎప్పుడైతే నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ, నా బీసీ అంటూ ఆయన మాట్లాడుతూ వచ్చారో, ఆయన చెప్పినట్టే జరిగింది. నిజంగానే క్లాస్ వార్ అని అనుకుందాం. ఆ క్లాస్ వారే జరిగినట్టే అనుకోవాలి. ఎందుకు అనుకోవాలి అంటే, ఇప్పుడు 40% ఓట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చాయి, వైఎస్ఆర్సీపీకి వచ్చాయి. సో ఆ 40% ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల నుంచి వచ్చాయా లేదా అనేది అది ఒక సబ్జెక్ట్. ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు కాకుండా ఇంకా అవతల ఎవరైతే ఉన్నారో, వైశ్యులు కావచ్చు, బ్రాహ్మిన్స్ కావచ్చు, కమ్మ కావచ్చు, రెడ్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, రిమైనింగ్ సెక్షన్స్ అన్నీ కూడా సంఘటితమైనట్టుగా కనబడుతోంది. అంటే మళ్ళీ జగన్ వస్తే కూడా ఆయన ఈ ఎస్సీ, ఎస్టీలను పట్టించుకుంటాడు తప్ప, ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం తప్ప మధ్యతరగతి వర్గాలను కానీ, లేకుంటే ఇతర సెక్షన్స్ను సంతృప్తిపరిచే చర్యలు కానీ చేపట్టాడు అంటూ వాళ్ళంతా కూడా కన్సాలిడేట్ అయినట్టుగా కనిపిస్తుంది. అసలు నిజానికి కమ్మ, కాపు ఎప్పుడూ పొసుగని కులాలు. అటువంటిది ఈసారి 2024 ఎన్నికల్లో వాళ్ళ మధ్య అంటే ఎంత పకడ్బందీ ఓట్ల బదిలీ జరిగిందో మనకు ఫలితాలే రుజువు చేస్తున్నాయి. కనుక కమ్మ, కాపు, బ్రాహ్మణ, వైశ్య, ఎక్స్, వై, జెడ్ ఏవైతే ఉన్నాయో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్లో కావచ్చు, లేకుంటే పెన్షనర్స్లో కావచ్చు, మహిళల్లో కావచ్చు, అందులో ఎంతమంది వేసారు ఏమిటో తెలియదు. సరే, ఓకే, 40% ఓట్లు వచ్చాయి కనుక ఏవో కొన్ని సెక్షన్స్ నుంచి అయితే ఆయనకు పడ్డాయి. ఆయనకు మరీ పూర్తిగా జీరో కాదు, అంటే ఓటింగ్ శాతాన్ని బట్టి. సరే, గెలిచారా లేదా అన్నది ఇంపార్టెంట్ పాయింట్. గెలవలేదు, ఓడిపోయారు కాబట్టి ఓటమికి గురయ్యాడని మనం మాట్లాడుకోవాలి. అత్యంత దారుణ ఓటమికి గురైనట్టుగా భావించాలి. ఆయన ఎప్పుడైతే పార్టీ కార్యకర్తల్ని మర్చిపోవడం ప్రారంభించాడో, కంప్లీట్గా తాను ఒక దైవాంశ సంభూతుడినని భావించాడో, లేక ఆయన దైవాంశ సంభూతుడని ఎవరైనా ఆయనపై ముద్ర వేసి ఆ రకంగా క్యాంపెయిన్ చేయడానికి ప్రయత్నించారో, ఏమైనప్పటికీ కూడా మొత్తం మీద జరిగింది ఏమిటంటే, ఆయన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో అక్కడుండి మొత్తం అక్కడి నుంచి రిమోట్ కంట్రోల్తో పార్టీ నడపడానికి ప్రయత్నించడం, ఎమ్మెల్యేలు ఎవరి దారి వాళ్ళు చూసుకోవడం, అంతా జగన్ చూసుకుంటాడని వదిలేయడం,
ఈ అనేక కారణాలు ఆయన ఓటమికి కారణంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగానే ఆయన ఆశించినట్టు 66 లక్షల మంది పెన్షనర్స్కు ఆయన ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ ఇస్తున్నప్పుడు వాళ్ళంతా మరి ఎక్కడికి పోయారు? సరే, ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. బట్ వీటన్నిటిలో కూడా కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే జగన్ అనే వ్యక్తి 2019లో అధికారంలో రావడానికి ముందు, 2019లో అధికారం వచ్చిన తర్వాత ఆయనను 2 దశలుగా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అందులో 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనలో సంపూర్ణ మార్పు కనిపించిందని ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు, చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎట్లాగో ఓడిపోయి ఉన్నారు, మాట్లాడితే ఒరిగేది ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి చేసేది ఏం లేదు కనుక ఓడిపోయిన ఎమ్మెల్యేలు అండ్ పార్టీ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైఖరి పట్ల చాలా గట్టిగానే మాట్లాడుతున్నారు, తీవ్ర వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆయన ఎప్పుడూ ఎమ్మెల్యేలను కూడా ఖాతరు చేయలేదు. ఆయన డైరెక్ట్గా నేను సీఎంని, మీరు ఓటర్లు, నేను బటన్ నొక్కుతున్నాను కనుక మీరు మాకు అనుకూలంగా బటన్ నొక్కి ఓట్లేయండి అని ఆయన కోరుతూ వెళ్ళాడు. అట్లనే ప్రచారం సాగింది. దాంతో ప్రజల్లో అప్పటికే అనేక చోట్ల అనేక మంది ఎమ్మెల్యేల పైన ఉన్న ఆరోపణలనండి, ఆ ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు చేసిన అరాచకాలనండి, అఘాయిత్యాలనండి, అవి అన్నీ కూడా పనిచేశాయి ఎన్నికల్లో ఒక ఫ్యాక్టర్ అని కాదు, ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవతల కూటమి చాలా బలంగా ఏర్పడినప్పుడు ఆ కూటమితో తమకు థ్రెట్ ఉంది అని జగన్ ఊహించి ఉంటే అది డిఫరెంట్గా ఉండేది. ఎప్పుడైనా సరే మామూలుగా గౌరవప్రదమైన సీట్లు దక్కించుకొని ఉంటే ఓకే, పోరాడి ఓడిపోయారని అంటాం. ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు. వారు వన్ సైడ్గానే మనకు ఫలితం కనిపించింది. జగన్మోహన్ రెడ్డి పార్టీ పోరాడి ఓడిపోయినట్టుగా లేదు, మొత్తమే అసలు చేతులు ఎత్తేసినట్టుగా ఉంది. 11 సీట్లు అంటే 10% కూడా కాదు. అంటే అవుట్ ఆఫ్ 175 సీట్స్లో 10% కూడా ఓట్లు దక్కించుకోలేకపోయారు. అంటే 17 సీట్లు కూడా రాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలు, ఆయన కార్యకర్తలతో డిస్కనెక్ట్ కావడం, అట్లాగే ఎవరిని కూడా లెక్క చేయకపోవడం, తాను ఏం చెప్తే అదే వేదమని నమ్మాలని ఆయన అనుకోవడం, ఇవన్నీ కూడా మొత్తం మీద జగన్మోహన్ రెడ్డిని బాగా దెబ్బతీసినట్టుగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇంకొక ప్రమాదం కూడా ఉంది. అసలు ఈ పార్టీ ఉనికిలో ఉంటుందా ఉండదా అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఎందుకంటే 5 ఏళ్ల పాటు పార్టీని దాన్ని నిలబెట్టాలి, పార్టీలో ఉన్న వాళ్ళను అటు ఇటు చూడకుండా, బయటకు వెళ్ళకుండా వాళ్ళని ఇంటాక్ట్లో పెట్టుకోవాలి. సో ఇదంతా కూడా చాలా సులభమైన విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ బూర్జో పార్టీలో సహజంగా ఉండే గుణం ఏంటంటే అధికారం ఉన్న చోటుకి వెళ్ళడానికి ఏ రాజకీయ నాయకుడు ప్రయత్నిస్తాడు. డబ్బు ఏ రూపంలో వస్తుందో ఎక్కడ వస్తుందో కూడా స్కాన్ చేసి ఆ పార్టీలో చేరిపోతారు. దాంట్లో తమ భేదాలు లేకుంటే పార్టీ విధేయతలు ఇవన్నీ ఏముండవు. అవన్నీ కూడా మనం టెక్స్ట్ బుక్స్లో కనిపించేవి. ఇవన్నీ కూడా లాయల్టీస్ ఇవన్నీ ఏముండవు రాజకీయాల్లో. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఛాలెంజ్ ఏంటంటే తన పార్టీని తాను రక్షించుకోవాలి. ఇది ఎట్లా సాధ్యమవుతుంది, ఎంతమంది పార్టీ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి అనే దానిపైన ఇప్పుడు ఏపీలో చర్చ జరుగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.